రష్యాలో మే 9న ప్రతి సంవత్సరం విక్టరీ డే పరేడ్ జరుగుతుంది. దీనికి అన్ని దేశాల నుంచి, చాలా దేశాల నుంచి అఫీషియల్స్ వెళ్తూ ఉంటారు. అయితే ఈ సందర్భంగా జెలెన్స్కీ మాట్లాడుతూ, మీ సేఫ్టీకి నాకు సంబంధం లేదు, అంటే బయట కంట్రీ నుంచి వెళ్ళే అఫీషియల్ సేఫ్టీకి మాకు సంబంధం లేదు, రష్యానే ఏమన్నా బాంబింగ్ లాంటివి చేసి ఉక్రెయిన్ని బూజిగా చూపించవచ్చు, సో బెటర్ నాట్ టు గో అని ప్రెస్లో చెప్పారు 1 day బ్యాక్. అంటే ఏంటి, ఒక రకంగా రష్యాకి వార్నింగ్ ఇస్తున్నట్టు, నేను ఆ టైంలో బాంబింగ్ చేస్తాను అని. ఇంకో రకంగా వాళ్ళని బూచిగా చూపిస్తున్నట్టు, రష్యానే ఆ కంట్రీలో బాంబింగ్స్ చేసుకొని ప్రతి సంవత్సరం లేదా ప్రతి సంఘటనలో ఉక్రెయిన్ మీద వస్తుంది అని బూచిగా చూపించినట్టు. పుతిన్ ఈ విక్టరీ డే పరేడ్ సందర్భంగా మే 8 నుంచి 11 వరకు సీజ్ ఫైర్ డిక్లేర్ చేశారు. జెలెన్స్కీ అన్నారు, ఇలా 3 days 4 days చేయటం కాదు, 30 days చేయాలి అండ్ డిస్కషన్స్ జరగాలి అని అన్నారు. లెట్ us see దీనికి పుతిన్ ఎలా రియాక్ట్ అవుతారు.